never remembered my past. నా యొక్క గతం ఏమిటో ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోలేదు. His forgiveness is perfect. ఆయన క్షమించిన రీతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. I would not be here today without him. ఆయన లేకుండా ఈ రోజు మీ మధ్యలో ఉండలేకపోయేవాడిని. And when he preached the word of God, ఆయన దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే the Holy Spirit spoke. దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉండేవారు. That's when I learned what good preachers were. ఆయన చూసి నేను నేర్చుకున్నాను మంచి బోధకులు అంటే ఎలా బోధిస్తారో అలా బోధించినప్పుడు దేవుని ఆత్మ ఎలా పనిచేస్తారో. You see, any one of us can stand up here and talk about the word of God. మనలో ఎవరైనా సరే ఇక్కడ నిల్చొని దేవుని వాక్యం గురించి ఏదైనా చెప్పవచ్చు. Anybody. ఎవరైనా సరే చెప్పవచ్చు. But కానీ the one who speaks and then the Holy Spirit speaks through him. ఎవరైతే ఇక్కడ నుంచి మాట్లాడతారో వారి ద్వారా దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడుతుందో that is a man we need to listen to. అటువంటి వ్యక్తులను మనం వెంబడించాలి, వారి మాట వినాలి. When David York preached, the Holy Spirit would speak to my heart. డేవిడ్ యార్క్ గారు బోధిస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మాతో మాట్లాడేవారు. And David York in his old age, he had white hair. డేవిడ్ యార్క్ గారు పెద్దవాడు అయిపోయిన తర్వాత అంత తెల్ల జుట్టు ఉండేది. And when he was in the pulpit in our church, మా యొక్క చర్చ్ లో ఆయన బలిపీఠం మీద నిల్చున్నప్పుడు the lights up behind him, it made him look like he had a halo around his head. తన వెనక నుండి పై నుండి పడుతున్నట్లుగా ఆ యొక్క వెలుగు ఆ తెల్లని చుట్టంతా మెరుస్తున్నట్టుగా కనపడేది. And I don't think it was just the lights. అయితే నేను అనుకుంటా ఉన్నాను అది కేవలం వెలుగు మాత్రమే కాదు కానీ I think it was the Holy Spirit burning in him. దేవుని ఆత్మ ఆయనలో మండుచున్నట్టుగా కూడా కనపడతా ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. When he left us, ఆయన మనల్ని విడిచిపెట్టినప్పుడు I cried. నేను కూడా ఎంతో ఏడ్చాను. God, we need men like that here. ప్రభువా, ఇటువంటి గొప్ప వ్యక్తులు మా మధ్యలో కావాలి కదా. We need men like that. అటువంటి వ్యక్తులు మనకి ఎంతో అవసరము. And God has been convicting my heart. దేవుడు నా హృదయాన్ని తడతా ఉన్నారు, దర్శిస్తా ఉన్నారు. If I admire men like that in their qualities, అటువంటి వ్యక్తులను, అటువంటి గొప్ప వారిని, వారి యొక్క లక్షణాలను నేను అభిమానిస్తూ ఉన్నప్పుడు then maybe I am supposed to be like that. ఒకవేళ నేను కూడా అలాగే మారవలసి ఉన్నదేమో. Maybe I'm supposed to follow their example. నేను కూడా వారి ఉదాహరణ అనుసరించి వారిని వెంబడించవలసి ఉన్నదేమో. And that means studying more and more. దాని అర్థం ఏమిటంటే దేవుని వాక్యం మరింతగా ధ్యానించడము. Not so that I have knowledge and information. ఏదో దేవుని వాక్యంలోని లోతైన సంగతులు నేను తెలుసుకోవడం కోసం కాదు కానీ So I can pour it out into other people. నేను ఇతరులైనటువంటి వారి జీవితాల్లోనికి నేను గమనించి దేవుడు నాకు ఇచ్చినటువంటివి వారి జీవితాల్లో కుమ్మరించడం కొరకే. And when I speak, I need the power of the Holy Spirit. మరి నేను ఎప్పుడెప్పుడైతే మాట్లాడుతూ ఉంటానో దేవుని ఆత్మ యొక్క శక్తి నాకు అవసరము. I pray for the power of the Holy Spirit. దేవుని ఆత్మ యొక్క శక్తి కొరకు ప్రార్థన చేస్తా ఉంటాను. Because my words are worthless. ఎందుకంటే నా మాటలు పనికిరానివి. But what He has to say to you as I speak, అయితే నేను మాట్లాడుతుండగా నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడాలని ఉద్దేశిస్తా ఉన్నారో that is life. అవి జీవము కలిగినటువంటి మాటలు. So is God calling me to be like them? దేవుడు నన్ను అటువంటి వ్యక్తుల వల్ల ఉండడానికి పిలుస్తా ఉంటాను అనుకుంటున్నాను. I went to my friend Brian Foster. బ్రయన్ ఫాస్టర్ గారు నాకు మంచి స్నేహితుడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. And I said, Brian, I'm a little confused and I'm thinking through this. నేను ఆయనతో చెప్తా ఉన్నాను, కొంచెం సందేహంగా ఉంది, ఈ పరిస్థితుల గురించి ఆలోచించుకుంటా ఉన్నాను. But as a Christian, am I supposed to model myself after other men? అయితే ఒక క్రైస్తవునిగా నేను ఇతరులైనటువంటి వారిని చూసి వారి వలె ఉండడానికి నేను సిద్ధపడాలా? I'm not sure that that's what I'm supposed to do scripturally. మరి వాక్యానుసారంగా అలాగా భక్తులైనటువంటి వారిని చూసి వారిని అనుసరించి నడవాలనేటువంటిది కరెక్టో కాదో అనేటువంటి సందేహం ఉంది అని అడిగాను. So he reminded me of a couple of stories in the Bible. అప్పుడు ఆయన దేవుని వాక్యం నుండి రెండు సందర్భాలను నాకు గుర్తు చేసినారు. In 1 Kings chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయము.
మొదటి రాజులు 19వ అధ్యాయము 19 నుండి చదువుకున్నాము. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించిందని చెప్పి అతన్ని సెలవడుగుగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గర్తినవుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండెను. The story of Elijah and Elisha. ఏలియా ఎలీషాను గురించిన భాగం ఇక్కడ మనం చదువుతా ఉన్నాము. There's a powerful story. ఎంతో శక్తి కలిగినటువంటి భాగము. One man following after another. ఒక వ్యక్తి ఎలాగో దేవుని వెంబడించేటువంటి దైవజనుని వెంబడించినాడు. Following his example. అతని యొక్క మాదిరిని ఎలాగ అనుసరిస్తా ఉన్నాడు. Now Elijah just gone through the experience in Mount Carmel. కర్మెలు పర్వతం మీద జరిగిన సందర్భం గడిచిపోయింది. And he's just gone out to the desert. ఏలియా గారు ఆ జరిగిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళారు. He has fasted for 40 days and 40 nights. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. By the way, that theme, 40 days and 40 nights, మరి 40 దినాలు 40 రాత్రులు అంటే that repeats several times in the Bible. దేవుని వాక్యంలో అటువంటి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండటం ఎన్నోసార్లు కనబడుతుంది మనకి. మోషే కూడా ఉపవాసం ఉన్నారు. ఏలియా, యేసు ప్రభు వారు, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా అనుకుంటా ఉన్నాం. తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడినాడు. Elijah has a little pity party for God. మరి ఏలియా గారు కొంచెం బాధపడతా ఉన్నారు దేవుని ముందు. Life is hard. నాకెంతో కష్టమైపోతా ఉంది. The king wants to kill me. రాజు నన్ను చంపాలనుకుంటా ఉన్నాడు. And there are no other prophets left. I am the only one. నేను తప్ప ఇంకా వేరొక ప్రవక్తలు నీ కొరకు లేరు ప్రభువా. After everything he just saw 40 days before at Mount Carmel. మరి కర్మెలు పర్వతంలోని సందర్భం చూసినాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. Fire coming down from heaven and consuming his. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ అర్పణను దహించి వేయడం గమనించినాడు. And he's sitting here worried about a king wanting to try to kill him. అదంతా జరిగిన తర్వాత అక్కడ కూర్చొని రాజులను చంపివేస్తాడేమో అని భయపడుతూ దుఃఖపడతా ఉన్నాడు. So he tells him to go back on his way. కాబట్టి దేవుడు సరే నువ్వు పద ఏలియా అని దేవుడు మాట్లాడినాడు. And he's going to anoint 2 men as king as he goes along the way. అయితే వెళ్తూ ఉన్నప్పుడు 2 వ్యక్తులను రాజులుగా అభిషేకించినాడు. One man will be king of Israel. ఒకరు ఇశ్రాయేలు రాజు అవబోతా ఉన్నాడు. The other will become king of Samaria. మరొకరు షోమ్రోనుకు రాజు అవబోతా, సమరయకు రాజు అవబోతా ఉన్నాడు. And then he is to find and anoint Elisha. ఆ తర్వాత ఎలీషాను అభిషేకించవలసి ఉన్నది. Now Elisha had it well off in his life. ఎలీషా జీవితం మనం చూసినట్లయితే తనకు అంతా సమృద్ధిగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. You see, he's out plowing behind 12 yoke of oxen. 12 అరకల ఎడ్లు తోలుతా ఉన్నాడు. Poor people do not have 12 yoke of oxen. పేదవారికి 12 జతల ఎడ్లు ఉండవండి. His mama and daddy have it good, and Elisha has it good. ఎలీషా వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఉన్నతమైనటువంటి వారు అయి ఉండొచ్చు. ఎలీషా కూడా చాలా ధనవంతుడుగా కనబడతా ఉన్నాడు. It says Elisha himself was driving the 12th team. ఎలీషా కూడా 12వ అరకను తోలుతా ఉన్నాడు. Means they had servants. అంటే దాని అర్థము మిగతా తన సేవకులు పనివారు తోలుతా ఉన్నారని. Elisha could have stayed at home and been taken well care of. మరి ఎలీషా గారు ఇంటి దగ్గర ఉన్నా సరే తన పనివారు జరిగిస్తూనే ఉండేవారేమో. But Elijah enters his life one day. కానీ ఒక దినము ఎలీషా జీవితంలోనికి ప్రవేశించినాడు. And all Elijah does is walk up to him and throws his mantle over him. ఏలియా చేసినంత ఏంటంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి తన యొక్క దుప్పటిని ఎలీషా మీద పరిచిన. Starts to walk away. ఆ తర్వాత అలా దుప్పటి వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. And Elisha says,
Let me go kiss my mother and father goodbye. మరి నా యొక్క ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నకి ముద్దు పెట్టుకొని వస్తానండి, సెలవు తీసుకొని వస్తానండి. Elijah says, well, what have I done to you? ఏలియా అంటున్నాడు, నేనేం నీకు అడ్డం లేదు కదా. You see, Elijah wasn't calling Elisha out. మరి ఏలియా ఎలీషాని పిలవడం లేదు అక్కడ. God was. దేవుడు ఎలీషాని పిలుస్తా ఉన్నాడు. Elisha might have actually poured the anointment on Elisha. మరి ఎలీషా మీద అభిషేక తైలము పోసి ఉండవచ్చు కానీ, but God had anointed Elisha. కానీ దేవుడే ఎలీషాని అభిషేకించినట్టుగా మనం గుర్తించాలి. So Elisha goes back and says goodbye to his family. కాబట్టి ఎలీషా ఇంటికి వెళ్ళి తన కుటుంబానికి సెలవు తీసుకొని he slaughters a yoke of oxen. అక్కడ ఎడ్లను వధించి and boils their flesh. ఆ మాంసమును వండి. Do you know who does that in the Old Testament? పాత నిబంధనలో అలా చేసేవారు ఎవరో తెలుసా అండి? That's the job of the priest. అది యాజకుల యొక్క పని. Priests take the sacrifice and boil it. యాజకులైనటువంటి వారు అర్పించబడినటువంటి దాని యొక్క మాంసం తీసుకొని వండుతారు. It is always boiled meat with the priest, not roasted. మరి యాజకులైనటువంటి వారు కేవలము ఉడికించినటువంటి మాంసం మాత్రమే తీసుకోవాలి, కాల్చినటువంటి మాంసం కాదు. So Elisha immediately assumes the role of a priest. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా గారు ఆటోమేటిక్ గా ఒక యాజకుని పాత్ర తీసుకున్నారు. And then Elisha goes from being lord over servants to being a servant. మరి ఎలీషా అప్పటి వరకు తన కింద సేవకులు పనివారు ఉండేవారు. ఎప్పుడైతే దేవుడు తనను పిలిచినారో ఎలీషా వెంటనే తానే ఒక పనివానిగా సేవకునిగా మారిపోయినాడు. And Elisha follows Elijah. ఎలీషా ఏలియాను వెంబడించినాడు. Paul and Timothy. పౌలు తిమోతి కూడా మనకు తెలుసును. Paul told many people, imitate me. పౌలు అనేకులకు చెప్పినారు, నన్ను వెంబడించండి, నా మాదిరిని పోలి నడవండి అని. Moses and Joshua. మోషే యెహోషువను మనకు తెలుసు. Joshua followed Moses everywhere. యెహోషువ మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించినాడు. Moses actually followed. Joshua followed Moses up on the mountain. ఇంకా మనం గుర్తు చేసుకుంటే యెహోషువ మోషేని ఆ యొక్క సీనాయి పర్వతం మీద వరకు కూడా వెంబడించినట్టుగా చూస్తా ఉన్నాం. He did not get to go the whole way with Moses. అయితే మోషేతో పాటుగా పూర్తిగా అంతవరకు వెళ్ళలేదు కానీ he was nearby to serve and wait on him. మరి తర్వాత అందుబాటులో ఉండేటువంటి విధంగా దగ్గరగానే ఉన్నాడు. Later on, when Moses is in the camp, ఆ తర్వాత మోషే పాలెంలో ఉన్నప్పుడు it says that he would set up his tent outside the camp. మరి యెహోషువ తన యొక్క గుడారాన్ని మోషే యొక్క గుడారానికి పక్కగా వేసుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. It was called the tent of meeting. దాన్ని మీటింగ్ టెంట్ గా చెప్తా ఉన్నాం, గుడారంగా చెప్తా ఉన్నాం. And every time he would go out there, it said the whole camp of Israel would stand up and watch him as he entered. మరి మోషే అక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా పాలెంలో ఇశ్రాయేల్ అందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉండేవారు. And then when he went in the tent, that column of smoke would come down and block the doorway. ఎప్పుడైతే ఆ యొక్క గుడారంలోకి మోషే వెళ్ళినారో ఆ యొక్క మేఘ స్తంభము దాని మీదకి దిగేది. Moses would talk with God. మోషే దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. Joshua was right there outside the tent. యెహోషువ ఆ యొక్క గుడారము బయటే వేసి ఉంటూ ఉండేవాడు. And it said when Moses would leave the tent, ఎప్పుడైతే మోషే బయటికి వస్తా ఉన్నారో Joshua remained. యెహోషువ అక్కడే ఉన్నట్టుగా మనం చదువుతా ఉన్నాం. Joshua wanted to be like Moses. యెహోషువ మోషే వలె అవ్వాలని ఎంతో ఆశపడ్డాడు. So who do you admire in your life? కాబట్టి మీకు ప్రశ్న వేస్తా ఉన్నాను, మీ జీవితాల్లో మీరు ఎవరిని అభిమానిస్తా ఉన్నారు? And I know many of you admire Pastor Isaac. మీలో అనేకులు అయ్యగారిని అభిమానిస్తారని నాకు తెలుసు, ఆయన్ని అనుసరించి నడవాలని అనుకుంటారని నాకు తెలుసు. Because when I hear Pastor Isaac preach, ఎందుకంటే అయ్యగారి మాటలు నేను వింటా ఉన్నప్పుడు the Holy Spirit speaks to me. దేవుని ఆత్మ నాతో మాట్లాడతారు. Wow, that's a gift. ఎంతో అద్భుతమైనటువంటి బహుమానం. And you can't just do that. అది కేవలం నీవు ఎలా పడితే అలా చేయలేదు. Unless God
separates you and ordains you, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి అభిషేకించకుండా you cannot do that. అటువంటి రీతిగా నీవు ఉండలేవు. Pastor Isaac would be a good man to copy. అయ్యగారు చాలా అభిమానించదగినటువంటి వ్యక్తి, అనుసరించవలసినటువంటి వ్యక్తి. And I've been trying to, at home, be a little bit more like Pastor Isaac. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను కొంచెము ఐజాక్ గారి లాగా ఉండాలన్నటువంటి ప్రయత్నంలో ఉంటాను. See, I like to talk a lot. నేను కూడా మాట్లాడటం అంటే నాకు ఎంతో ఇష్టము. And when people ask questions, sometimes I'm just way too fast with an answer. ప్రజలైనటువంటి వారు నన్ను ప్రశ్న అడుగుతా ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను వెంటనే త్వరపడి జవాబు చెప్పాలని అనుకుంటాను. Pastor Isaac is not like that. కానీ ఐజాక్ గారు అలాగూ కాదు. I watch him when I'm talking with him. నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన్ని తీక్షణంగా గమనిస్తూ ఉంటాను. And I know when he has something he wants to say. ఆయన చెప్పవలసినటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే అది ఎలా చెప్తారో నేను గమనిస్తాను. Because what he does is he starts moving his mustache back and forth. అలా చెప్పాలనేటువంటి ఆలోచన తన మనసులో వస్తూ ఉన్నప్పుడు తన యొక్క మూతి అలాగే కదులుతూ ఉండటం నేను గమనిస్తాను. And his lips are closed, but he's moving his mouth around. పెదవులు మూసుకొని ఉంటాయి, మూతి అటు ఇటుగా కదులుతూ ఉంటుంది. And I know what he's doing. దాని అర్థం ఏంటంటే ఆ మనసులో వెనకాల ఆలోచన జరుగుతూ ఉన్నదని నేను గమనిస్తాను. He's taking the words he wants to say, ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు గమనించి and he is weighing them out in his mouth before he says. ఆయన వాటిని మాట్లాడే ముందు వాటిని అంచనా వేస్తా ఉన్నారు. ఏది మాట్లాడాలి, ఎలా చెప్పాలనేటువంటి అంచనా వేస్తా ఉన్నారు. And I thought to myself, that is a good quality. నేను అనుకున్నాను అది చాలా అభినందనీయమైనటువంటి లక్షణం. Are there other people in your life that you admire? మరి నీ జీవితంలో ఎవరున్నారు నీవు చూసి వారిని అనుసరించాలి, అభిమానించాలి అనుకునేటువంటి వ్యక్తులు? My brother Emmanuel is very knowledgeable about the నా Bible. సహోదరులు ఇమాన్యుయల్ దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. When he passes away, we will suffer a great loss. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంతో కోల్పోతాము. And who is going to step up and replace these people when they're gone? మరి ఇటువంటి గొప్పవారు మన నుంచి దూరం అయిపోయినప్పుడు వారి స్థానంలోనికి ఎవరు అడుగు పెడతారు? Who is God preparing now? ప్రస్తుతము దేవుడు అటువంటి స్థానాన్ని నింపడానికి మీలో ఎవరిని సిద్ధం చేస్తా ఉన్నారు? You see, if you admire people like these, ఇటువంటి గొప్పవారిని మనం అవమానించినప్పుడు then you need to become people like these. అటువంటి వారిగా మీరు కూడా మారవలసి ఉన్నది. అభిమానం ఉంటే అలాగ మారవలసి ఉన్నది. Because those qualities that I admired in the men who led me, నన్ను నడిపించినటువంటి వారిలో వారి జీవితంలో నేను గమనించినటువంటి లక్షణాలు నేను అభిమానించినప్పుడు other people need to receive that same quality that I got. ఇతరులు కూడా నేను కలిగినటువంటి అటువంటి లక్షణాలు వారికి కూడా అవసరము, వారికి నేను అందించవలసి ఉన్నది. So am I supposed to become men like them? మరి అటువంటి వ్యక్తులుగా నేను కూడా మారాలి. And I think I am. మారాలి. Elisha immediately knew he was supposed to be like Elijah. ఏలియా వలె తాను కూడా మారిపోవాలని ఎలీషాకు వెంటనే అర్థమైపోయింది. And he followed him all the way across the river Jordan. ఆ తర్వాత చూస్తే ఏలియా వెంబడి ఎలీషా యోర్దాను నది ప్రాంతమంతా కూడా వెంబడించినాడు. Even after Elijah kept telling him to go back. ఏలియా ఎలీషాను వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా వెంబడిస్తూనే ఉన్నాడు. And Elisha kept saying, "You're my Lord and I will not abandon you." ఎలీషా అంటా ఉన్నారు, నీవు నా ప్రభువు, నేను నిన్ను విడిచిపెట్టను. So finally Elijah asked him, "Okay, Elisha, what do you want?" ఆఖరికి ఏలియా అడుగుతా ఉన్నాడు, సరే ఎలీషా నన్ను ఎంతగా వెంబడిస్తాను, నీకేం కావాలి? And Elisha says, "When you go, I want a double portion of your spirit."